హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివైన్ తెలుగు వాయిస్. భగవద్గీత జర్నీ విత్ చాప్టర్ 1 శ్లోక నంబర్ 10. భగవద్గీత ప్రథమాధ్యాయము 10వ శ్లోకము. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం అపారం, అంతం లేనిది. తదస్మాకం బలం మా సైన్యం. భీష్మాభిరక్షితం భీష్ముడు రక్షిస్తున్నది. పర్యాప్తం అంటే పరిమితమైనది అని అర్థం. ఏతేషాం బలం వారి సైన్యం. భీమాభిరక్షితం భీముడు రక్షిస్తున్నది. దుర్యోధనుడు ఇలా అంటున్నారు, భీష్ముడు రక్షిస్తున్న మా సైన్యం అపారమైనది, కానీ భీముడు రక్షిస్తున్న పాండవుల సైన్యం పరిమితమైనది. ఇక్కడ ఒక గొప్ప మనస్తత్వం కనిపిస్తుంది. బయటికి చూస్తే దుర్యోధనుడి మాటల్లో గర్వం కనిపిస్తుంది. మా బలం అపారమైనది అని ధైర్యంగా చెబుతున్నారు, కానీ లోపలేముంది? అతనికి భయం ఉంది. ఎందుకంటే పాండవులు ధర్మపక్షం, శ్రీకృష్ణుడు వారి వెంట ఉన్నారు. వారి యుద్ధం స్వార్థం కోసం కాదు, న్యాయం కోసం. అందుకే అతను తన సైన్యాన్ని అపర్యాప్తం అని చెప్పుకుంటూ తన మనసుకు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఇది మన జీవితానికి కూడా ఒక గొప్ప పాఠం. జీవితంలో కొంతమంది ఇలా ఉంటారు. వారికి పెద్ద గుంపు ఉంటుంది, వారికి శక్తి ఉంటుంది, కానీ లోపల శాంతి ఉండదు. మరికొందరు ఇలా ఉంటారు. వాళ్ళకి పెద్ద సహాయం ఉండకపోవచ్చు, వాళ్ళు ఒంటరిగా కనిపించవచ్చు, కానీ వారి వైపు ధర్మం ఉంటుంది, సత్యం ఉంటుంది, దైవానుగ్రహం ఉంటుంది. అది నిజమైన బలం. సంఖ్యలు బలం కావు, సత్యం బలం. గుంపు బలం కాదు, ధర్మం బలం. బయట కనిపించే శక్తి తాత్కాలికం, అంతరంగ ధైర్యం శాశ్వతం. మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది, మన పక్కన పెద్ద బలం లేనట్టు అనిపిస్తుంది. కానీ మన వైపు సత్యం ఉంటే, మన హృదయంలో ధర్మం ఉంటే, దైవం మనతో ఉంటే మన బలం అపారమైనదే. నేను మీ శ్వేత. ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డివైన్ కంటెంట్. థ్యాంక్ యూ.